రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సు గురువారం మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తూఫ్రాన్ ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎండీఓ కృష్ణమూర్తి, ఈఈ పంచాయతీరాజ్ నరసింహులు, పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అధికారులు పాల్గొన్నారు. భూభారతి రెవెన్యూ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ మంత్రులు సందేశాన్ని వర్చువల్ ద్వారా రైతులకు వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు భూభారతి చట్టం యొక్క విధి విధానాలపై తూఫ్రాన్ ఆర్డీఓ జయచంద్ర రెడ్డి రైతులకు, భూలబ్ధిదారులకు సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారత్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీతులైతుంది. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో ఉద్దేశం ఈ భూభారత్. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారత్. భూ రికార్డుల నిర్వహణలో రికార్డు ఒకసారి ఫైనల్ అయినాక దాన్ని చేంజ్ చేసే పవర్ అనేది ఎవరికి కూడా ఉండదు. సో అది ఫైనల్ అంటే ఫైనల్ అయినట్టే. సో దాంట్లో ఏమైనా చేంజ్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు సివిల్ కోర్టుకి పోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని మనకు తగ్గించి సో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా సో వాళ్ళు ఏ ఆర్డీఓ ఆఫీస్కో లేకపోతే కలెక్టర్ ఆఫీస్కో తహసీల్దార్ ఆఫీస్కో పోయినప్పుడు ఎక్కువ ప్రొసీజర్ ఏమి ఉండదు మనకి. సో మీరు ఈ కాపీలను వేయాలి, దీని ప్రకారం వేయాలి, ప్రొసీజర్ ప్రకారం అప్డేట్ చేయాలి. సో ఇవన్నీ మొత్తము ఒక ప్రొసీజర్ అనేది మొత్తం కూడా మనం చాలా మటుకు కూడా ఈజీగా చేసేసే విధంగా మనకి ఇప్పుడు ఈ కొత్త చట్టం అనేది రావడం జరిగింది. కూడా మనము ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకు అనేటంటే పాత చట్టంలో ఇప్పుడు మనం తెచ్చిన కొత్త చట్టంలో ఏంటి డిఫరెన్స్ ఉన్నాయి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అనేసి మెయిన్గా మనం ఈ అవేర్నెస్ అనేది పెడతా ఉన్నాం. సో మనం చూసినట్టయితే చాలా మటుకు కూడా ఒక లాస్ట్ 4 ఏళ్ళ నుంచి కూడా చాలా మంది పబ్లిక్ వాళ్ళకి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కూడా మీ సేవలో వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి. సో మేము ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకున్న గ్రీవెన్స్ ఏదైతే మనకు చట్టం అనుమతి ఇస్తుందో, అంటే ఆ పాత చట్టం ఏదైతే మనకు అనుమతి ఇస్తుందో ఆ అనుమతి ఇచ్చినవన్నీ కూడా మేము చేయడం జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు తహసీల్దార్ని అప్రోచ్ అయినప్పుడు తహసీల్దార్ ఇమీడియట్గా సక్సెషన్ చేయకుండా ఒక నోటీస్ జనరేట్ చేసి ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో పంచాయతీ ఆఫీసులో నోటీస్ పెట్టి మళ్ళీ ఎక్కడైతే ఇంకా చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఇంటి దగ్గర ఒక నోటీస్ ఇచ్చి సో అక్కపక్కన వాళ్ళని అడిగి ఇంకా ఎంతమంది పిల్లలు అనేది అడిగి వాళ్ళందరి దగ్గర కూడా ఆ నోటీస్ వాళ్ళందరూ కనిపించే విధంగా అక్కడ కూడా నోటీస్ పెట్టి సో తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఒక నోటీస్ పెట్టి ఎవరైతే పబ్లిక్ అంతా ఎక్కువగా విలేజ్ చావడీలో అక్కడ కూడా ఒక నోటీస్ పెట్టడం ద్వారా ఏంటంటే అందరికీ తెలిసి వస్తారు. ఆ నోటీస్లో ఏమని రాసి ఉంటుంది, ఈయన ఫలానా వ్యక్తి పౌతికి అప్లై చేసుకున్నాడు, ఫలానా వ్యక్తి చనిపోయినాడు కాబట్టి ఈ ముగ్గురు అప్లై చేసుకున్నాడు అని అందులో రాసి ఉంటుంది. సో ఆ ఊరోళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకోండి, మీరు చెప్పిన కింద చిన్న కొడుకు చదువుకోవడానికి ఎక్కడికో పోయినాడు, హైదరాబాద్ పోయినా ఆ ఊరోళ్ళు కూడా చూస్తారు. చూస్తే అరే ఇదేంటి నాకు 4 కొడుకులు ఉంటే ముగ్గురే అప్లై చేసుకున్నారు, పాపం 4 ఇక్కడ లేడు కాబట్టి ఆయన పేరు కూడా మీరు ఇంక్లూడ్ చేయలేదంటే ఆ ఫోన్ నెంబర్ ఉంటే ఆయనకు చెప్పినట్టయితే ఆయనకు 1 month వరకు కూడా టైం ఉంటుంది. న్యాయబద్ధమైన డిమాండ్, న్యాయబద్ధమైన రిక్వెస్ట్ అని మనకు తెలిసినా కానీ కూడా చట్టం అలో చేయదు కాబట్టి సో దాన్ని మేము రిజెక్ట్ చేసేస్తుంది. సో అటువంటివన్నీ కూడా పెండింగ్ పెరిగి వాళ్ళకి ఏమి ఆప్షన్ ఉంటుంది అంటే సివిల్ కోర్టుకి పంపనేసి మెయిన్ ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళమని పంపిస్తుంది. సో మీ అందరు కూడా తెలుసు నార్మల్గా సివిల్ కోర్టు కానివ్వండి వేరే కోర్టు కానీ వెళ్ళాలంటే సామాన్యమైన ప్రజలకి అంత ఈజీ కాదు. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలా, సో అడ్వకేట్కి మళ్ళీ ఫీజు ఇవ్వాలా, మళ్ళీ వీళ్ళందరూ కలిపి మళ్ళీ వాయిదాలు పడతా ఉండొచ్చు. సో ఒక ప్రొసీజర్ అనేది ఫాలో కావాలా. ఆ ప్రొసీజర్ తెలిసిన వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. బట్ ఆ ప్రొసీజర్ తెలియని వాళ్ళు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో పూర్ పర్సన్స్ పేదవాళ్ళు ఉంటారు, ఆ ప్రొసీజర్ తెలియని వాళ్ళకి చాలా కష్టం అవుతుంది.